అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ క్లాసెస్ వింటూ మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేసేస్తున్నాయి. ఆ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఏమి ఫీల్ అవ్వరు, అలాగా ఎట్లా మేనేజ్ చేస్తారు? సో నిజంగా మీ పేరెంట్స్ కన్విన్స్ అయ్యారా? ఏ పాయింట్ మీద వాళ్ళు కన్విన్స్ అయ్యారు పేరెంట్స్ కానీ మీ ఇంట్లో? మా పేరెంట్స్ ఏంటంటే బీటెక్ డిగ్రీ కాదు బిఎస్సి డిగ్రీ, అందులో కూడా మీరు వెళ్ళి చదువుకోవట్లేదు ఆ డిగ్రీ కోసము, ఆన్లైన్లో చదువుకుంటున్నారు. సో అలాంటి డౌట్స్ అన్ని వాళ్ళకి వచ్చినాయి. హలో ఎవ్రీబడి, బోలెడన్ని యూట్యూబ్ కమెంట్స్ ఈ మధ్యన వింటూ ఉన్నాము. అదేంటంటే మ్యామ్ న్యూ ఏజ్ కాలేజెస్ గురించి, న్యూ జెన్ కాలేజెస్ గురించి చెప్పండి. బికాజ్ ది కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివితే మీ అందరికీ తెలుసు ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్, కొత్త స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూ జెన్ కాలేజెస్లో నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటి, పిల్లలందరూ కంటిన్యూస్గా యూట్యూబ్లో అడుగుతున్నారు. అండ్ ఇదే కాలేజ్లో, న్యూ జెన్ కాలేజ్లో మన తెలుగు అబ్బాయి, మన తెలుగు యూట్యూబర్ స్వరూప్ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి స్వరూప్ ఇన్విటేషన్ మీద, అలాగే ఈ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్విటేషన్ మీద మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో వచ్చేసేయండి. బాగున్నాను, ఎలా ఉన్నావు? వెల్కమ్ టు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నేను బాగున్నాను. మీకు క్యాంపస్ తప్పకుండా. ఇప్పుడు అదే చెప్తున్నాను మా వ్యూవర్స్ అండ్ మా పిల్లలందరికీ కూడా, మన తెలుగు అబ్బాయి, మన తెలుగు యూట్యూబర్ స్వరూప్ ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి ఈ స్కూల్ గురించి, ఈ న్యూ జెన్ కాలేజ్ గురించి అందరికీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ మనం ఇవ్వాలి. స్కేలర్ అనేది 10 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అంశుమన్ అండ్ అభిమన్యు వీళ్ళిద్దరూ కో-ఫౌండర్స్ అనమాట. 2023లో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇంకా చాలామంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్కిల్స్ లేకుండా ఉన్నారు. సో ది ప్రాబ్లమ్ని ఎక్కడైతే ఇంజనీరింగ్లోనే సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని స్టార్ట్ చేశారు. స్కేలార్ గురించి స్వరూప్ మనకి బోలెడంత ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఇలా ఉంటుందంట, అలా ఉంటుందంట అని చాలా చెప్పాడు కదా. ఇది నిజమా అబద్ధమా మనకు తెలియాలి అంటే మాత్రం 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అసలు స్కేలార్ స్కూల్ మొత్తం విజిట్ చేసి నిజంగా ఇక్కడ అన్ని ప్రాజెక్ట్స్ అంత అద్భుతంగా జరుగుతుందా చూద్దాం. రెండోది, డైరెక్ట్గా ఇక్కడున్న పిల్లలతో మాట్లాడడం. అది కూడా మన తెలుగు పిల్లలు ఉన్నారంట, తెలుగు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి నిజాలు తెలుసుకుందాం. రెడీయా? సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఐఎమ్ ప్రణీత్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నేను మీ గురించి తెలుసు, మీ వేదాంత ఫిజిక్స్ వీడియోస్ అవి చాలా చూసాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఇన్నోవేషన్ ల్యాబ్ అనమాట. ఇక్కడ ల్యాబ్స్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ సొంత ప్రాజెక్ట్స్ మీద కానీ, లేదా స్కేలర్ వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్స్ మీద కానీ వర్క్ చేస్తూ ఉంటారు. సో మెనీ ఎగ్జైటింగ్ థింగ్స్ ఇక్కడ. జస్ట్ సిఎస్ అంటే వాటి మీద అప్లికేషన్స్ ఉంటాయి కదా, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ జరుగుతుంటాయి. దేర్ ఇస్ రోబోటిక్స్ ల్యాబ్ అండ్ దేర్ ఇస్ డ్రోన్ క్లబ్. మీరు సిఎస్సి చదివేది కానీ రోబోటిక్స్ జరుగుతాయి, ఇక్కడ డ్రోన్స్ తయారు చేయడం జరుగుతుంది, అన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓకే, దట్స్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. నిజం కదా. అవును, ఇక్కడ వీటికి స్కేలర్ వాళ్ళే ఫండ్ చేస్తారు కూడా. సో స్టూడెంట్స్ డెవలప్ చేయడానికి టెక్ వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, సో దే కెన్ వర్క్ ఆన్ ఇట్. దట్స్ రియల్లీ అమేజింగ్ పార్ట్. ఐ విల్ షో యు దేర్ ఆన్ చూపిస్తా. డెఫినెట్లీ, ఐ యామ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఇలాంటి ల్యాబ్లు మనం ఇంకెక్కడైనా చూస్తామా చెప్పు అసలు? సో దిస్ ఇస్ ద రోబోటిక్స్ ల్యాబ్ ఇది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద రోబోడాగ్ ఇది. ఇక్కడ అందరూ వినండి, వీళ్ళు చేసేది సిఎస్సి. నార్మల్గా సిఎస్సి అంటే అందరూ ఏమనుకుంటారు, కోడింగ్ నేర్చుకుంటారు, కోడింగ్ ఒకటే కదా అనుకుంటారు కదా. వీళ్ళు రోబోటిక్స్, ఆల్మోస్ట్ ఏఐ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. వీళ్ళు వదలని సబ్జెక్ట్ ఏం లేదు, మొత్తం అంతా నేర్చేసుకుంటున్నారు. ఆసమ్ నిజంగా. ఇది మీ స్టూడెంట్. హాయ్, నా పేరు సాత్విక్. హే, జేఈకి ప్రిపేర్ అవుతున్న టైంలో లాస్ట్ 3 to 5 months నేను వేదాంత తెలుగులో మీ వీడియోస్ చూసామన్నా ఫర్ ఫిజిక్స్. ఓకే. సో ఇప్పుడు ఈ రోబోట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు బేసికలీ ఆల్ ఓవర్ ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి చోట కనిపిస్తుంది. బట్ దీనికి చాలా స్పెషల్ యూస్ కేసెస్ ఉన్నాయి. రియల్ లైఫ్లో బాగా హెల్ప్ అవుతుంది. సమ్ ఫన్ థింగ్స్ ఇట్ క్యాన్ డూ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక హార్ట్ ఎమోజీ చేస్తుంది. ఓకే. సో ఇవి కాకుండా ఇది ఒక రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడచ్చు అంటే, ఇప్పుడు బేసికలీ ఇన్ అ వార్ సిచ్యువేషన్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఒక హ్యూమన్ని పంపించాలంటే, ఇఫ్ సపోజ్ కొన్ని మెడ్ కిట్స్ కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే, వెన్ వీ సెండ్ అ హ్యూమన్ ఇట్ కెన్ కాస్ట్ హిస్ లైఫ్. ఎందుకంటే చాలా ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు, షూటింగ్స్ అవ్వచ్చు ఏదైనా. ఇప్పుడు ప్రెజెంట్ స్కేలర్లో మేమేం చేస్తున్నామంటే, ఇది ఆల్రెడీ ఒక
ఆల్రెడీ ఒక లైక్ కేపబుల్ మెషిన్. ఇప్పుడు ఇది డిఫరెంట్ టాస్క్స్ కోసం ఆప్టిమైజ్ చేసి మేము స్పెసిఫిక్ యూస్ కేసెస్ కోసం దీన్ని బిల్డ్ చేస్తున్నాం. సో హార్డ్వేర్ పరంగా మేమేం చేయట్లేదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ మోర్ సాఫ్ట్వేర్ థింగ్స్. అవునవును. ఇతను అనంత అని నా ఫ్రెండ్ ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని చెప్పి ఒక యాప్ బిల్డ్ చేశాడు. ఇట్స్ అ వెబ్సైట్. తను ఇన్సెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు రిసోర్సెస్ అనాలిసిస్ లేదా కట్ ఆఫ్ లాంటివి ఉంటే బాగుండి అనిపించింది. సో అతను ఈ ఇయర్ వచ్చే జూనియర్స్ కోసం ఇలాంటిది డిప్లాయ్ చేస్తే ఎంత బాగుంటుందని ఆలోచించి ప్రిపేర్ చేశాడు. సో ఇప్పుడు అతని యాప్ గురించి చెప్తాను మీకు. హాయ్ మా. హలో మ్యామ్, నేను అనంత. యా, నేను అనంతపూర్ నుండి వచ్చాను. ఓహో. నేను బేసిక్లీ ఎంసెట్కి తర్వాత జేమెన్స్ కోచింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ వీడియోస్ కూడా చూసాను, వేదాంత తెలుగులో. ఇప్పుడు నేను బిల్డ్ చేసే యాప్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు ఇక్కడ అప్లికేషన్స్ ఇది NSCET అంటే స్కేలర్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కదా? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీనికి సంబంధించిన మొత్తం స్టడీ మెటీరియల్స్, ఎగ్జామ్ డేట్స్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం మీకు ప్రతి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ స్టూడెంట్ కి అవసరమైనది. ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వెరీ గుడ్. నిజంగా అవసరం కదా. ఈవెన్ ఎంసెట్కి కానీ మేము జేఈకి చెప్పేటప్పుడు దర్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఏం లేదు. మేమే రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, మేమే ఇక్కడ నుంచి ఈ బుక్ ఈ PDF డౌన్లోడ్ చేసుకోండి అలా చెప్తూ ఉంటాం అంతే. సో నా ఇవి అన్నీ ఆర్గనైజ్ చేసి మీరు ఆ పని తగ్గించేస్తున్నారనమాట. ఇలా ఆర్గనైజ్ చేసాం మొత్తం. ఇక్కడ వీడియోస్ ప్రతిదీ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్తో సహా. ఓకే. ఇది ఆల్రెడీ యాప్ తయారు చేసేసి ACE.NCET.VSL.app అనే దాంట్లో పబ్లిష్ కూడా చేసాం. 100 to 150 వ్యూస్ వస్తున్నాయి. ఇంకా ఏమీ లైక్ ఎవరికి చెప్పకుండా. యాక్చువల్గా నీడెడ్. ఇప్పుడు మనకి చాలా మంది కూడా ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిసోర్స్ కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది తెలియదు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. నువ్వు మీ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి తయారు చేస్తావు. వెరీ గుడ్. నా వీకెండ్ మా యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పొచ్చు, ఇది వాడుకోండి అయ్యా అని. సో ఇది మా క్లాస్ రూమ్ అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే. ఇదంతా ఒకటే క్లాస్ రూమా? ఇక్కడ తెలుసా జరిగేవి చూస్తూ ఉంటే నా నోరు ఇంకా ఇంకా పెద్దది అయిపోతుంది, కళ్ళు ఇంకా పెద్దవి అయిపోతున్నాయి. ఇంత ఉందంటారు బాబు, ఇంకా ఉందా అబ్బా. సో ఇప్పుడే క్లాస్ అయ్యాక స్టూడెంట్స్ వాళ్ళు క్లాస్ ఎలా చెప్తారు? మీకు ఈ ప్రొజెక్టర్ మీరు చెప్తారా? యా. సో ఇప్పుడు క్లాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. పెద్ద క్లాస్ ప్రొఫెసర్ ఫేస్ కోసం అనుకోవచ్చు. చివరి ఉన్న వాళ్ళకి ఇక్కడ 3 ప్రొజెక్టర్స్ ఉన్నాయి మొత్తం. మా ఇన్స్ట్రక్టర్కి పోడియం ఉంది, దాని మీద నుంచి మొత్తం చెప్తారు. ఆయన చెప్తే మనకి ఎవ్రీబడి హ్యాస్ టు బ్రింగ్ ద ల్యాప్టాప్లో మనకి డాష్ బోర్డ్ ఉంటుంది, అందులో క్లాస్ లైవ్ జాయిన్ అవ్వచ్చు. ఇన్స్ట్రక్టర్ వెబ్ క్యామ్ అండ్ అక్కడ వచ్చే స్క్రీన్ ఏదైతే ఉందో అదే మన ల్యాప్టాప్లో మనకు వస్తుంది. ఆయన ఏమైనా క్విజ్ లాంచ్ చేసినా కూడా వెంటనే మనం అక్కడ ల్యాప్టాప్లో ఆన్సర్ చేయొచ్చు. సో దేర్ ఇస్ అ Q&A గోయింగ్ ఆన్, ఆల్ దాట్. అండ్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టెడ్ త్రూ ఆన్లైన్ యాజ్ వెల్ as సిట్టింగ్ హియర్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ CSE ఉంది కాబట్టి అందరికీ ఒకటే క్లాస్ రూమ్ జరుగుతుంది. అవును. మరి ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే క్లాస్ రూమ్ కదా. మీరు ఇప్పుడు డిగ్రీ తీసుకునేది మీరు IIT మద్రాస్తో కానీ బిట్స్ పిలానీతో కానీ అదే ఆ ఎగ్జామ్స్ రాయాలి కదా, దానికి కూడా క్లాసెస్ అటెండ్ అవ్వాలా సెపరేట్గా? దానికి క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి. దానికి కోర్సెరా ప్లాట్ఫామ్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. క్రెడిట్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఇన్ని క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి? సబ్జెక్ట్స్ ఉంటే సబ్జెక్ట్స్ క్రెడిట్ సిస్టమ్ మొత్తం యాజ్ నార్మల్ డిగ్రీ ఎలా అయితే ఉంటుందో ఆన్లైన్ డిగ్రీ అనేవి తక్కువ చెప్తారు, క్లాసెస్ ఉండవని కాదు. దానికి క్లాసెస్ ఉంటాయి, అవి కోర్సెరా వాళ్ళే చెప్తారు. మరి అది బ్యాలెన్స్ చేసుకుంటే ఈ క్లాసెస్ వింటూ మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేసేస్తున్నాయి, ఆ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఏమి ఫీల్ అవ్వరు? అలాగా ఎట్లా మేనేజ్ చేస్తారు? అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. అస్సలు అలా జరగదు. అందరూ ఎన్ని మేనేజ్ చేస్తున్నారంటే చాలా కష్టపడతారు, చాలా స్ట్రెస్ అనుకుంటారు, కానీ అది అస్సలు జరగదు. ఇక్కడ క్లాసెస్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. నాన్ క్రెడిట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్స్ అనవసరమైన ఏమీ ఉండవు. ఓన్లీ వాట్స్ నీడెడ్ అండ్ ఆన్ టు ద పాయింట్ విత్ ఇంప్లిమెంటేషన్. సో క్లాస్లో నేర్చుకున్న దాన్ని ఇమీడియట్గా ల్యాబ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక 2 or 4 hour క్లాస్లో ఉంటుంది. అండ్ వీకెండ్ సాటర్డే అండ్ సండే హాలిడే ఉంటుంది. సో యూ హ్యావ్ ఆల్ దిస్ టైమ్ టు వర్క్ ఆన్ క్లబ్స్ కానీ లేదా ఓన్ ప్రాజెక్ట్స్. లైక్ యూ సీన్ సో మెనీ పీపుల్ డు పర్సనల్ ప్రాజెక్ట్స్. వాళ్ళు మంచి CG మెయింటైన్ చేస్తూ పర్సనల్ ప్రాజెక్ట్స్ చేస్తూ వీకెండ్స్లో అలా బిట్స్ క్లాసెస్ వింటూ మేనేజ్ చేస్తారు. చాలా ఫ్రీ ఉంటుంది. సో ఈ స్టూడెంట్స్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే. యా, వాళ్ళు క్లాస్ అయిపోయాక వర్క్ చేసుకున్నట్టున్నారు. సరే మీరు మాట్లాడచ్చు. ఏం చేస్తున్నారు క్లాస్ రూమ్లో?
అసైన్మెంట్స్ అసైన్మెంట్స్. ఇంకా స్టడీస్ ఎలా అనిపిస్తుంది? మీ అందరూ ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నారా? ఆ ప్రెషర్ అయితే అసలు ఏం లేదు. నార్మల్గా హాస్టల్కి వెళ్ళి వర్క్ చేయాలని కూడా లేదు. క్లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి ఒక 1 అవర్. నార్మల్గా అయితే 1 అవర్ ఉంటాయి, బట్ మా వర్క్ అయితే ఒక 30-35 minutesలో అయిపోద్ది. అసైన్మెంట్స్ కూడా ఇక్కడే అయిపోతాయి. సో పెద్ద వర్క్ ఏం కూడా అనిపించదు, ప్రెషర్ ఏం అనిపించదు. బట్ ఐ ఫీల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎవరి మొహంలో ఒక స్ట్రెస్ కానీ ఒక ఫెటీక్ కానీ ఏం కనిపించట్లేదు. అందరూ చాలా లెజర్గా పీస్ఫుల్గా ఉన్నారు. ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కదా మ్యామ్, ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. అండ్ క్లాస్ 1 hour జరిగితే దాని ల్యాబ్ సెషన్ వెంటనే ఉండడంతో మనకి చాలా హెల్ప్ అయింది. డౌట్స్ అక్కడే క్లారిఫై. హాస్టల్కి వెళ్ళాకేమో సొంత ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడంలో అలా. ధ్రువ్ సార్ అని మాకు ఒక బిఎస్ఎం ఉన్నాడు. ఆయన 2020లో క్యాండిడేట్ మాస్టర్ సిపి క్లబ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో. ఆయన ఇక్కడ సిపి క్లబ్ హెడ్ కూడా. హీల్ బి టేకింగ్ సెషన్స్ అనమాట ప్రతి వీక్. సిపి క్లబ్ మీద వాళ్ళకి సెషన్స్ తీసుకొని వాళ్ళకి ఎవ్రీ వెన్స్డే ఆర్ సాటర్డే ఉంటాయి కాంటెస్ట్, దానికి వాళ్ళు తీసుకుంటారు. ఎవ్రీ వీక్ కాంటెస్ట్ ఇవ్వడము, దాన్ని బట్టి ర్యాంకింగ్ 30-40 ర్యాంకింగ్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్లో. సరే, బిఎస్ఎం గురించి చెప్పావు. ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ గురించి చెప్పు ఒకసారి నాకు. ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే మాకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆ స్కేలర్ టీంలో ఆల్రెడీ హెడ్ ఆఫ్ ఇంజనీర్స్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా క్షితిజ్ సార్ అని చెప్పి ఆయన స్నాప్డీల్. ఇక్కడ పైగా వాళ్ళు టీచింగ్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిద్ది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ కింద మేము ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మృణాల్ సార్ అని చెప్పి ఆయన స్కేలర్లోనే ఇంజనీర్. ఆయన మాకు వెబ్ డెవలప్మెంట్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అలా ఒక 30-40 people ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఇంటర్న్షిప్స్ కూడా వచ్చాయి. అండ్ ఇంటర్న్షిప్స్లో మా 94% సీనియర్స్ ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ తీసేసుకున్నారు. ఎలా అంటే వీళ్ళకి ఆల్రెడీ చాలా నెట్వర్క్ ఉంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ కొలీగ్స్ నెట్వర్క్ ఉంది అండ్ ప్లేస్మెంట్స్ ఈజీగా వస్తాయి. అండ్ సీనియర్స్లో హైయెస్ట్ 2 lakhs ప్యాకేజ్ వచ్చింది సింగపూర్లో. సరే, కానీ చదువులు చాలా ఎక్కువైపోయి ఇంతనా? ఎంతసేపు చదువు, కోడింగ్, ప్రోగ్రామింగ్ ఇదేనా, ఇంకేమైనా ఉంటాయి? లేదు, యాక్టివిటీస్ అండ్ క్లబ్స్ కూడా ఉంటాయి. ఆమె కల్చరల్ క్లబ్ మెంబర్. ఓకే, షీల్ బి బెటర్ వన్ టు ఎక్స్ప్లెయిన్ ఐ గెస్. చెప్పమ్మా, ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ప్రెషర్ అంటూ ఏముండదు ఇక్కడ. లైక్ యాక్టివిటీస్ అనేది ప్రతి మంత్కి మేము ఏదో ఒకటి అరేంజ్ చేస్తూనే ఉంటాము. ఇది స్టూడెంట్ డ్రివెన్ క్యాంపస్ కాబట్టి మొత్తం మేమే చూసుకుంటాం. దేర్ ఆర్ సెవరల్ క్లబ్స్, ఒరేటర్ సొసైటీ అని, కల్చరల్ క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ అని, ఇలా చాలా డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. మీడియా క్లబ్ అని, అలా చాలా ఉన్నాయి. సో మేము మూవీ స్క్రీనింగ్స్ చేస్తాము. వీకెండ్స్ కానీ లేట్ నైట్ జామింగ్ సెషన్స్ ఉంటాయి. సో మేము కొన్ని వర్క్షాప్స్ అరేంజ్ చేస్తాము కల్చరల్ క్లబ్ ద్వారా. ఇప్పటిదాకా అయితే లైక్ ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, లైక్ వీ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్. ఓకే, అట్లా ఉంటుంది అన్నమాట. సో 11th, 12thలో పిల్లలు వాళ్ళ ప్యాషన్ని లేకపోతే డ్రీమ్స్ని వదిలేసుకొని జేఈ కోసం చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ ఫీల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ గ్రోత్ కూడా కదా. నువ్వు అన్ని రకాలుగా యూ డెవలప్ యువర్ పర్సనాలిటీ. అవును, చదివే కాకుండా ఇవి కూడా ఉండాలి ఒక పర్సన్కి. సో ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఫోటోగ్రఫీ క్లబ్ అని, సినిమాటోగ్రఫీ అని అట్లా ఉంటుంది. కొంతమంది అలాంటి క్లబ్స్ ఉన్నాయి ఇక్కడ, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, మీడియా క్లబ్. వాళ్ళ ప్యాషన్ ఎందుకు వదులుకోవాలి కదా. ఇప్పుడు ఒకటి కెరియర్ వేరు, ప్యాషన్ వేరు కదా. సో కెరియర్ కోసం ప్యాషన్ వదులుకోకూడదు, విచ్ గివ్స్ అది ఇంకా స్ట్రెస్ డెవలప్ చేస్తుంది. సో దీస్ ఆర్ లైక్ స్ట్రెస్ బస్టర్స్. అండ్ నీ ప్యాషన్ నీతోనే ఉంటుంది అలాంగ్ విత్ యువర్ కెరియర్. చిన్నప్పటిదాకా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, కానీ నా చదువు వల్ల దాని తర్వాత నేను మళ్ళీ ఇక్కడ మేమే చెప్తాం 16 గంటల చదువు, 14 గంటల చదువు అని ఇక్కడికి వచ్చాక నేను ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో సూపర్ నాన్న, ఆసమ్. అసలు నిజంగా చాలా బాగుంది. మొన్న మధ్యనే Under 25 సమ్మిట్ జరిగింది. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఇంకా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరుగుతాయి. ఒకసారి 1 week మొత్తం మాకు ఇన్స్పైర్ వీక్ అని జరిగింది. సో దానిలో టీమ్ పెయింటింగ్ అని, డాన్సింగ్, ఫేస్ పెయింటింగ్, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంటెస్ట్ జరుగుతుంది. ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో నిజంగా మీ పేరెంట్స్ కన్విన్స్ అయ్యారా? ఏ పాయింట్ మీద వాళ్ళు కన్విన్స్ అయ్యారు పేరెంట్స్ కానీ మీ ఇంట్లో? యూజువల్గా పేరెంట్స్ కాకపోయినా మన ఇంట్లో మన బ్రదర్స్, సిస్టర్స్ ఉంటారు, ఎల్డర్స్, వాళ్ళు కూడా మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు పేరెంట్స్కి రికమెండ్ చేస్తారు కూడా, చెల్లిని కానీ తమ్ముడిని కానీ ఇక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి. సో నేను అది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను.
యా మా ఇంట్లో అయితే మా అక్క కన్విన్స్ చేసింది. ఓకే. మా అక్క అయితే ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది. సో యా మా పేరెంట్స్ ఏంటంటే బీటెక్ డిగ్రీ కాదు బీఎస్సీ డిగ్రీ, అందులో కూడా మీరు వెళ్ళి చదువుకోవట్లేదు ఆ డిగ్రీ కోసము, ఆన్లైన్లో చదువుకుంటున్నారు. సో యా అలాంటి డౌట్స్ అన్నీ వాళ్ళకి వచ్చినాయి. మా అక్క ఏం చెప్పిందంటే మీకు డిగ్రీ కొంతవరకే చూస్తారు జాబ్ తీసుకునేటప్పుడు, కానీ మీకు స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో యా అది మీకు ఎస్ఎస్టీ అనేది ఇస్తుంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ మీ అక్కతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చా? యా షూర్. ఓకే, లెట్స్ గో. తను ఇప్పుడు జాబ్ చేస్తుంది. 6 months అమెజాన్లో ఇంటర్న్షిప్ చేసింది అండ్ నౌ తను ఆటోడెస్క్లో పనిచేస్తుంది. ఓకే ఓకే. యా మా అక్కతో మాట్లాడు. షూర్ మా. హలో అండి, నా పేరు రమాదేవి. నేను ఈరోజు స్కేలార్ విజిట్కి వచ్చాను అనమాట. సో స్కేలార్ విజిట్లో అమృతాన్ని కలవడం జరిగింది. సో పిల్లలతో చాలా చాలా విషయాలు మాట్లాడాను. బట్ నాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న విషయం కొంచెం కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి, బికాజ్ అమృత చెప్పింది మీరు కూడా యు ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో మీరైతే కొంచెం కరెక్ట్ పర్సన్, కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఈ మీట్ అటెండ్ అవుతున్నాను. ఏం లేదండి, హౌ డిడ్ యువర్ పేరెంట్స్ గాట్ కన్విన్స్డ్? అంటే స్కేలార్ అనేది ఒక న్యూ జెన్ కాలేజ్ కదా. స్కేలర్ చూస్ చేసుకోవడానికి అండ్ ఈ క్వశ్చన్ మాకు కూడా ఎరేజ్ అయింది. మేము కూడా ఈ క్వశ్చన్ని ఫేస్ చేసాము. సో నేను మా పేరెంట్స్తో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు వీ హ్యావ్ కంక్లూడెడ్ విత్ 2 points. 2 pointsతో మేము కంక్లూజన్కి వచ్చాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు హౌ ద హెచ్ఆర్ వర్క్స్ అండ్ హౌ రిక్రూట్మెంట్ వర్క్స్ అనేది నాకు ఐడియా. నేను రిక్రూట్మెంట్ కానీ ఆర్ ఎల్స్ ఆ ప్రాసెస్ చూసినప్పుడు డిగ్రీ డజంట్ మ్యాటర్ మచ్. సో వాళ్ళు బీటెక్ డిగ్రీయా బిఎస్సి డిగ్రీయా ఎనీ డిగ్రీ వాళ్ళు కన్సిడర్ చేయరు, వాళ్ళు ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. సో దట్ ఈస్ అ 1 point. సో మాకు బీటెక్ అయినా బిఎస్సి అయినా ఇట్ డిడెంట్ మేక్ మచ్ డిఫరెన్స్ ఫర్ అస్. సో అది ఒక పాయింట్ కన్సిడర్ చేసాము. బికాస్ మనకి రిక్రూట్మెంట్ ఆరల్స్ ఎనీ జాబ్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, బికాస్ ఇట్ హ్యాస్ అ బ్యాచులర్ డిగ్రీ. అండ్ 6th point ఏంటంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 years వాళ్ళకి పిఎస్సి అండ్ ఆల్సో ఎంఎస్సి డిగ్రీ వస్తుంది, విచ్ ఈస్ అన్ యాడెడ్ వాల్యూ విత్ దెమ్. సో which is an added value. So and వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అబ్రాడ్ వెళ్ళాలన్నా, హైయర్ స్టడీస్ చేయాలన్నా, they'll have an enough credits with the 4 years of the degree. So they can choose to go to abroad or వాళ్ళు ఇక్కడే ఉండి జాబ్ కైనా అప్లై చేయొచ్చు. సో మాకు మేము ఈ 2 points ని మోస్ట్లీ కన్సిడర్ చేసి, అండ్ ఆల్సో ఐఎమ్ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ. సో మా పేరెంట్స్ని నేను కన్విన్స్ చేశాను, లైక్ degree doesn't matter, only the skills will be considered when you are looking for any company. And also companies look for that. ఓకే. సో ఇప్పుడు ఇన్ని రోజులైంది కదా మీ సిస్టర్ ఇక్కడ ఉన్నారు, సో ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? Yeah, we are so happy about her progress. Like మేము మాకు తెలిసిన అమృతకి and also how she grown personally and how she grown academically, like tana grasping power kani with the, I think the environment which she is in is a very good place. Like tana peers kani, even the instructors, those are so good. Yeah, we are satisfied and we are looking for more, like inka 3 years of her education in the and yeah, we are hoping for the best. యాక్చువల్లీ నేను కూడా తనతో మాట్లాడాను అండ్ ఈరోజు మొత్తం కాలేజ్ క్యాంపస్ టూర్ చేశాను అనమాట. నాకు కూడా చాలా 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 నచ్చింది. అంటే ఇదే కదా పిల్లలకి ఇప్పుడు కావాల్సింది, నెక్స్ట్ జనరేషన్కి కదా. సో థ్యాంక్ యూ సో మచ్, నీ వాల్యుబుల్ టైం స్పేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది మా క్యాఫెటేరియా. ఓకే. ఎక్కడైనా స్పోర్ట్స్ ఆడే డిస్టెన్స్ అంటే లాకర్ రూమ్స్ ఉన్నవి. ఇది టేబుల్ టెన్నిస్ అండ్ రిక్రియేషన్ కూడా ఇక్కడ ఉంది. అదంతా సీటింగ్ ఏరియా. ఇక్కడ 2 vendors ఉంటారు, అక్కడ ఒక వెండర్, ఇక్కడ ఒక వెండర్ పెడుతుంటారు. అండ్ మాల్ క్యాఫెటేరియా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాకుండా ఏదైనా ఫ్లాక్స్ ఐటమ్స్ కానీ అవన్నీ అక్కడ మాల్ క్యాంటీన్ అందులో. ఒకసారి ఇది మా మొత్తం బోర్డ్. చాలా స్కేలర్ ప్రీమియర్ లీగ్ జరిగింది, లైక్ ఐపీఎల్ లాగా. స్కేలర్ ప్రీమియర్ లీగ్, ఆక్షన్, ప్లేయర్స్ మొత్తం. బాబా క్రికెటా?
స్వరూప్, నాకున్న చాలా 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 డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయాయి. దానికి తగడు నా ఎగ్జైట్మెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యింది. అండ్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చెయ్యి. ఇక్కడ ఏంటంటే మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అంతా బాగుంది, మరి సర్టిఫికేట్ మాట ఏంటి? ఇక్కడ నేను విన్నది నాకు చెప్పింది ఏంటి అంటే బిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు పేరెంట్స్ని ఈ పాయింట్లో ఎలా కన్విన్స్ చేస్తాను? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, అంటే ఇప్పుడు జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, అట్ ద ఎండ్ ఎవరికైనా కూడా పేరెంట్స్కైనా స్టూడెంట్కైనా స్టూడెంట్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్టూడెంట్ జాబ్కి వస్తే ఇక్కడ మేము ఎలా చూస్తామంటే స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో 3 థింగ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రొఫైల్, అసలు స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నాడా, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుందా, హ్యాకథాన్స్ కాంపిటేటివ్ కోడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడా, లేదా ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడా, అండ్ ఇవన్నీ స్కిల్లర్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్, అంటే ప్లేస్మెంట్స్కి కావాల్సినవి ఇవి. సెకండ్, యాక్సెస్ ఉందా లేదా ఇండస్ట్రీ లీడర్స్కి, ఈ ఫౌండర్స్కి, అంశుమన్ వీళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళు కనెక్షన్స్ ఉన్నాయి, నెట్వర్కింగ్ ఉంది. సో అదే రీజన్ వల్ల సింగపూర్ కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ అందరినీ తీసుకురాగలుగుతున్నారు. అండ్ జస్ట్ 191 స్టూడెంట్స్కి 194 కంపెనీస్ని తీసుకొచ్చారు ఇంటర్న్షిప్స్కి. ఇప్పుడు మెయిన్ థర్డ్ థింగ్ అదే డిగ్రీ ఎలిజిబిలిటీ విషయంకి వస్తేప్పటికి, అంటే ఇన్ జనరల్ బయట ఏ కంపెనీ అయినా కూడా ప్రజెంట్ ఏఐ ఈ టెక్నాలజీస్ పెరుగుతున్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి కంపెనీలో పని చేయగలుగుతున్నాడా లేదా, స్కిల్స్ ఉన్నాయా లేవా అనేది మెయిన్ థింగ్ చూస్తున్నారు. అండ్ నేను రియల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను, ఎందుకంటే నేను ఇంకా నా కాలేజ్ డిగ్రీ తీసుకోలే, వీళ్ళు డిగ్రీ కనీసం అడగలే, అండ్ జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఎంత ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంది నాది కూడా. అండ్ వీళ్ళేదో డిగ్రీ ఇవ్వరని కాదు, వీళ్ళు ఐఐటి మద్రాస్ వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే 3+1 డ్యూయల్ డిగ్రీ లేదా 4 years సింగిల్ డిగ్రీ. 3+1లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఐఐటి మద్రాస్ లేదా బిట్స్ పిలాని నుంచి బిఎస్సి డిగ్రీ అనేది వస్తుంది. అండ్ అలా మనం మీకు స్పోర్ట్స్ ఏరియాకి వచ్చాము. ఓకే, సో ఇక్కడే స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఇంకిక్కడ లేదంటూ లేదు, అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళు మొత్తం స్కేలర్ స్కూల్ వాళ్ళ సొంతగా మొత్తం ఈ ఏరియాని తీసుకొని బెంగళూరులో, అది కూడా లైక్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు కదా. సో పక్కనే మనకి ఎదురుగా జెన్పాక్ట్ ఉంది, బాష్ ఉంది, గూగుల్, ఫ్లిప్కార్ట్, ఇన్ఫోసిస్ అయితే మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఇన్ఫోసిస్. సో పెద్ద కంపెనీస్ యాక్సెస్ ఉంటుంది, ఏ ఈవెంట్స్ జరిగినా ఈజీగా వెళ్ళగలరు. అఫ్కోర్స్ ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరుది, కాకపోతే వెళ్ళిపోతారు అనమాట. సో ఆ యాక్సెస్ అయితే ఉంటుంది వీళ్ళకి, అండ్ అన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనమాట వీళ్ళకి. కరెక్ట్. సో అదండి స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విజిట్ ఎలా ఉంది, క్యాంపస్ టూర్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. నేనైతే చాలా 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 ఇంప్రెస్ అయ్యాను విత్ ద క్వాలిటీ అండ్ హై క్వాలిటీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో అక్కడ స్టూడెంట్స్ కూడా చాలా చాలా మోటివేట్ అయి ఉన్నారు, బికాస్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి హై స్కిల్ డెవలప్మెంట్ అనేది నేను చూసాను. అండ్ ఈ రోజుల్లో జాబ్స్ రావాలి అంటే ఇదే కదా, స్కిల్ డెవలప్మెంటే కావాలి. అయితే మీరు గనక స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఆలోచించాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. నా రికమెండేషన్ ఏంటి అంటే, నేను చెప్పాను అనే కాదు, మీరు కూడా ఒక్కసారి స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వెబ్సైట్ ని విజిట్ చేయండి, కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని చదవండి, వాడిచ్చే డిగ్రీ ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకోండి. బికాస్ వీళ్ళిచ్చేది టెక్నికల్ సర్టిఫికేట్ కాదు, అది ఒక డిఎస్ డిగ్రీ ప్రోగ్రామ్. అయితే దానికి కూడా చాలా చాలా వాల్యూ ఉంది. మీ ఇష్టం, మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు. సో మీరు కనుక దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి తరోగా వెబ్సైట్ ని గో త్రూ చేసి అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ నా దృష్టిలో మాత్రం ఇది వర్త్ ఫర్ ద స్టూడెంట్స్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి.